హనంకొండలోని ఏకశిలా పార్క్ వద్ద సెకండ్ ఏఎన్ఎంలను బేషరతుగా రెగ్యులర్ చేయాలని ప్రారంభించిన నిరవధిక సమ్మె కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా సుజాత మరియు లావణ్య మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో ఎన్నో ఏళ్ల నుండి నిరంతరం కష్టపడుతున్న వారిని పట్టించుకున్నది లేదని, కరోనా టైంలో మేము అందించిన సేవలను మెచ్చుకున్న ప్రభుత్వం బంగారు తెలంగాణలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేది లేకుండా అందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేసి ఈరోజు సెకండ్ ఏఎన్ఎంలను మాత్రం రెగ్యులర్ చేయకుండా ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా రాత్రనక పగలనక విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను గుర్తించి రెగ్యులర్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీధ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నమస్తే అండి. ఈరోజు విషయం ఏంటంటే సెకండ్ ఏఎన్ఎంలో అందరినీ రోడ్డు ఎక్కినామండి. ముఖ్యమైన విషయం అంటే గత 15 రోజుల నుండి మేము నిరసనలు తెలుపుతాము. ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్స్ ఇస్తే మేము ఎలాంటి ధర్నాలు చేయము అని చెప్పినాము. కానీ 15 రోజులలో కూడా మేము పెట్టిన ఏజెండా ఏది కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. ప్లస్ సమస్యలు మాకు పరిష్కారం చేస్తామని కూడా పిలవలేదండి. అందుకనే మేము నిన్నట్టుండి అంటే ఇవాటికి రెండో రోజు అండి మేము ధర్నా చేస్తున్నాము. ఏఐటీసీ తరఫున నేను జిల్లా ప్రెసిడెంట్నండి, జి సుజాత నా పేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క విన్నపం వినండి మీరు. గత 16 సంవత్సరాల నుండి మేము ఎన్హెచ్ఎంలో సెకండ్ ఏఎన్ఎంలుగా బాధ్యత నిర్వర్తిస్తున్నాము. నిన్న మా వాళ్ళు చర్చలకు వెళ్ళారు. ఏఐటీసీ తరఫున తోట రామాంజలేన అన్న మీరు పిలిస్తే వచ్చారు. కానీ అక్కడ ఏంటంటే మీకు అలవెన్స్ అన్నీ ఇస్తాము కానీ రెగ్యులర్ చేయము మీకు అని అన్నారు. మేమేం పాపం చేసినామండి? రెగ్యులర్ దేనికి చేయరు? అదే ఎన్హెచ్ఎంలో డాక్టర్స్ పనిచేశారు, 3 ఇయర్స్కే రెగ్యులర్ చేశారు. అదే ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలని ఎందుకు చేయరు రెగ్యులరు? ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు ఏ అలవెన్స్ ఇచ్చినా కూడా మాకు వద్దు, ఓన్లీ రెగ్యులరైజేషనే కావాలి మాకు. సెకండ్ ఏఎన్ఎంలు అందరినీ రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా కరోనా సమయంలో కూడా మేము ఎంతో కష్టపడి మా వృత్తి మేము అందరినీ ప్రజలందరినీ కాపాడినాము. అప్పుడు మెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు రెగ్యులర్ చేయమని అంటారు? కారణం తెలవాలి మాకు. మేము ఓట్లేసి గెలిపించినాం. తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు. మీరు అన్న మాటకే కట్టుబడండి. ఏంటంటే బంగారు తెలంగాణలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం అనేది లేకుండా చేసి అందరినీ సమానంగా చూసి అందరినీ రెగ్యులర్ చేస్తా అని మాట ఇచ్చారు మాకు. మీరు ఇన్నేళ్ళు అయింది గెలిచి 9 సంవత్సరాలు అయిపోయి 10వ సంవత్సరంలోకి అడిగిడతాండ్రు. మరి ఇప్పటి వరకు కూడా బంగారు తెలంగాణలో మాకు ఎందుకు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉంచారు? మా సెకండ్ ఏఎన్ఎంలని అందరినీ రెగ్యులర్ చేయండి. ఎక్కడి వాళ్ళని అక్కడ రెగ్యులర్ చేయండి. ఇచ్చిన నోటీసు రద్దు కావాలి. మాకు ఎలాంటి మీరు ఏమి ఇచ్చినా మాకు వద్దు, బేషరతుగా మాకు రెగ్యులర్ కావాలని కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హరీష్ రావు గారికి నమస్కారం సార్. మేము మాట్లాడేది తప్పుగా అనిపించవచ్చు సార్. మేము 16 సంవత్సరాల నుండి ఒక పెళ్లి కాకుండా జాయిన్ అయిన మేము ఇవాళ పెళ్లి అయ్యి మేము ఒక ఏఎన్సీగా ఉన్న ప్రతి ఒక్క ఏఎన్సీకి గర్భవతి కేసీఆర్ కిట్ అనేది ఒక 2017లో స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక ఏఎన్సీగా ఉన్నప్పుడు కూడా మీరు ఏఎన్సీలకి అలవెన్స్గా ఏఎన్సీకి కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, 13,000 ఇస్తున్నారు. ఒక ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆమెకి రక్తహీనత నుండి కూడా కాపాడమంటాను, లేకుంటే ఆమెకి ఎలాంటి గవర్నమెంట్ డెలివరీ కావాలంటే ఇవాళ ఇప్పటికీ ఒక 5వ తారీఖు వస్తే టెలికాన్ఫరెన్స్ పెడతాను. టెలికాన్ఫరెన్స్లో ఒక ఏఎన్సీ కావాలని టార్గెట్ ఇస్తున్నారే కానీ మరి అదే ప్లేస్లో ఉన్న ఏఎన్ఎంకి ఎలాంటి అలవెన్స్ ఉన్నాయి సార్? మనము ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు తెలంగాణ చీలిపోవడానికి కారణం ఏంటి సార్? మనకు స్వతంత్రం లేదని, మనకు హక్కులు కావాలని, హక్కుల కోసం పోరాడిన మనము ఇవాళ తెలంగాణలో ఉన్న సెకండ్ ఏఎన్ఎంలో మాత్రం వివక్షత చూపిస్తున్నారు సార్. అదే ఆంధ్రప్రదేశ్ మన నుండి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సెకండ్ ఏఎన్ఎంకి రెగ్యులర్ చేసిన కాలంలో మనకు మాత్రమే హక్కులకు అన్ని అలవెన్స్ ఇస్తాము, మేము ప్రతి ఒక్కటి చేస్తామని అంటున్నారే కానీ రెగ్యులరైజేషన్ అయితే చేయనని అంటున్నారు సార్. ఇది మా మీద చూపించే వివక్షత మాత్రం మాకు న్యాయం అనిపిస్తలేదు సార్. మేము ఏం అడుగుతున్నాం సార్? రెగ్యులరైజేషన్
ఉద్యోగ భద్రత అంటున్నాం. నిన్న ఇమ్యునైజేషన్ జరగకుంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏమన్నారు, విలేజ్ నుండి వందల కాల్స్ వచ్చినాయి సార్, ఇవాళ వ్యాక్సిన్ వేస్తున్నారా, ఏమైతున్నది, మీరు ఎక్కడున్నారు అని ఫోన్స్ వచ్చినాయి సార్. ఆ విషయం మీకు తెలిసి మమ్మల్ని పిలిచారు, రామాంజనేయులు పిలిచారు, వచ్చిండ్రు. మీరు ఏమన్నారు సార్, మేము రెగ్యులరైజ్ చేయనంటాను, మేము పోరాడే మా హక్కులని మీరు ఏ వరకు సమర్థిస్తున్నారు సార్? మీ సమర్థనకి మీ పని మా తోటి మీరు మా పని చేయించుకోవడానికే చూస్తున్నారే కానీ మా బాధలని మా హక్కులను చూస్తారు. వ్యాక్సిన్ అంటే బుధవారం రోజు నిన్న వచ్చాం సార్, నిన్న వచ్చి కూర్చున్నాము మేము, కానీ నిన్న వందల కాల్ చేసినాం. అదే టైంలో మేము ఒక రోడ్డు మీద పోతాంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి, మాకు ఉద్యోగ భద్రత లేదు, యాక్సిడెంట్లు అయితే ప్రాణాలు పోతున్నాయి, ప్రతి వారానికి 2 వారాలు పోతున్నాం మేము, బుధవారం పోతున్నాం, శనివారం పోతున్నాం. కానీ యాక్సిడెంట్ అయినో లేకుంటే పిల్లలకి 9 మంత్స్ వాళ్ళకి ఇంజెక్షన్స్ కావాలంటే మేము ఇంట్లో ఉదయం 24/7లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో 24/7 హాస్పిటల్లో ప్రతి ఒక్క పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా 6 అవర్స్ మాత్రమే పనిచేస్తున్నారు. ఓన్లీ సెకండ్ ఐనమ్స్ మాత్రమే 24/7 మాత్రం పనిచేస్తున్నారు సార్. నిద్రలో ఉన్న ఫోన్స్ వచ్చినా, ఒక గర్భవతిగా డెలివరీ అవుతుంది, పెయిన్స్ వస్తున్నాయి అంటే అదే రాత్రి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళని తీసుకోవాల్సిన రోజు వస్తుంది. కానీ మాకు ఉద్యోగ భద్రత మాత్రం కల్పించడానికి మీరు గింతగానం ఆలోచిస్తున్నారంటే మాకు అసలు విచారంగా ఉంది సార్. మా బాధలు ఒక తెలంగాణలో ఆడబిడ్డ కన్నీరు అనేది ఎంతో బాధాకరమైందని మీరే అన్నారు. అసలు తెలంగాణలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండొద్దు అన్నారు. కానీ ఇవాళ ఒక్క ఆడబిడ్డకు కష్టపడితే, ఒక ఇంటికి ఒక ఆడబిడ్డ కష్టపడితేనే మంచిది కాదన్న తెలంగాణలో ఇన్ని వేల మంది కష్టపడుతున్నారు సార్. ఒక 6,000 మంది కష్టపడుతుండ్రు. ఆడబిడ్డల కన్నీరు తెలంగాణలో ఉన్న సీఎంకి కనబడట్లేదంటే ఇది దురదృష్టకరమైన విషయం సార్. మీరు దయచేసి మమ్మల్ని దృష్టి పెట్టుకొని రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాం సార్. ఈరోజు ఏఐటీసీ వరంగల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరేషన్ చేయాలని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈ రోజున సమ్మెకు దిగడం అనేది జరిగింది. ఈ ఏకశిలా పార్క్ వద్ద ఈరోజు 2వ రోజు సమ్మె. ఏఎన్ఎంలందరిది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలేం కోరట్లేదు, వారి యొక్క న్యాయమైన డిమాండ్లను కోరుతా ఉన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చమని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కాలంలో ఈ సెకండ్ ఏఎన్ఎంలు కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా, వారి యొక్క తృణ ప్రాణాలను లెక్క చేయకుండా, కరోనా కాలంలో కరోనా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఏఎన్ఎంలు సేవలు చేసినటువంటి పరిస్థితి. ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో హెలికాప్టర్లో పూలు చల్లి ఈ ఏఎన్ఎంలు ప్రభుత్వ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు మహా గొప్పదని చెప్పేసి అని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈ రోజున ఏఎన్ఎంలు డ్యూటీలను వదిలి రోడ్డు మీకు వచ్చి మా సమస్యలు పరిష్కరించమని చెప్పేసి అని సమ్మె చేస్తూ ఉంటే ఇప్పటి వరసము ఎలాంటి స్పందనము ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి రాలేనటువంటి పరిస్థితి అందరి కళ్ళ కొట్టేసినట్టు కనబడుతూ ఉంది. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి అని ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి రాత పరీక్షలు లేకుండా గత 15-20 సంవత్సరాల కానుండి పనిచేస్తూ ఉన్నటువంటి ఏఎన్ఎంలందరినీ బేషరతుగా వీళ్ళను రెగ్యులరేషన్ చేయాలని చెప్పేసి అని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.